ఆట పాట నాకు చాలా ఇష్టం. నేను ఈరోజు పొద్దున్నే హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి హోటల్లో ఉన్నప్పుడు అక్కడ డాల్ఫిన్ నోస్ని చూస్తా ఉన్నాను. హోటల్ రూమ్లో నుంచి సముద్రం కనిపిస్తూ ఉంది. నేను ఒకప్పుడు భీమిలీలో తిరిగేవాడిని. రామకృష్ణ బీచ్లో తిరిగేవాడిని, జాగింగ్ చేస్తూ ఉండేవాడిని. ఆ సముద్రం చూస్తున్నప్పుడు నాకు ఒక కవి అన్న మాటలు గుర్తొచ్చినాయి. అది ఏంటంటే, సముద్రం ఒకటి కాళ్ళ దగ్గర కూర్చొని మొరగదు, తుఫాను ఒకడికి చిత్తం అంటాం ఎరగదు, పర్వతం ఎవ్వడికి వంగి సలాం చెయ్యదు. నేనంతా కలిపి ఒక పిడికిడి మట్టే కావచ్చు, మనందరం కలిపి పిడికిడి మట్టే కావచ్చు, కానీ మనం చెయ్యెత్తితే ఒక దేశపు జెండాకునంత పొగరుంది. ఒక దేశపు జెండాకునంత పొగరుంది. అదే 10 కోట్ల మంది తెలుగు వాళ్ళు ఒక్కసారి ఏకమై గొంతెత్తితే, మనల్ని ఇలా పిచ్చి పిచ్చిగా విభజించిన కాంగ్రెస్ హైకమాండ్ మట్టిగా కలిసిపోతుంది. మన చేతే పల్లకీలు మోయించి, మన భుజాలు ఒరిసిపోయేలా వాళ్ళ పల్లకీలు మోసి మనం ఢిల్లీ పీఠాల్లో కూర్చోబెడితే వాళ్ళు మనకే వెన్నుపోటు పొడిచారు. ఇలాంటి వెన్నుపోటుదారుల్ని నిర్దాక్షిణ్యంగా కూల్చేసేయండి. కనికరమే వద్దు వీరిని. కాంగ్రెస్ అనే అవకాశవాద వృక్షాన్ని సమూలంగా వేళ్లతో సహా పీకేయండి. రాజకీయ నాయకులు, రాజకీయ వ్యవస్థ ఉన్నది, దాన్ని మనం ఏర్పరచుకున్నది ప్రజల సమస్యలు పరిష్కరించడానికి, అంతేగాని ప్రజలు ఇంకా సమస్యల్లో నెట్టడానికి కాదు. వాళ్ళ అధికారి పల్లకీలు మన చేతే మోయించి మనల్ని పదే పదే కించపరిచి, అవమానపరిచి, మనల్ని బానిసలుగా చూస్తూ వీరి రాజకీయ చదరంగంలో ఎంతో జీవితంపై ఎంతో ఆశ పెట్టుకునే యువకులు ఎంతోమంది వందల కొద్ది బలిదానాలు అయిపోయారు. వేలాది మంది జైళ్లు పాలయ్యారు. కేసులపైన కేసులు. ఇప్పుడు ఇవన్నీ చేసి చోద్యం చూస్తున్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎవ్వరు కూడా ఇలాంటి వికృతమైన రాజకీయ క్రీడ ఆడలేదు. ఏ ఒక్కరు కూడా. కనీసం ఇలా విడగొట్టి వారిలో ఏమాత్రం పశ్చాత్తాపం లేదు. కనీసం ఈ ప్రాంత ప్రజలకు వచ్చి మనం సమాధాన పరచాలి, వీళ్ళకి సమాధానం చెప్పాలన్న ఆలోచన కూడా లేదు. కనీసం వాళ్ళ మనసుల్లో వీసమత్వమైన కృతజ్ఞత కూడా లేదు మనం అంటే. ఎంతసేపు అధికారాలు, వాళ్ళ పదవులు తప్ప మన సామాన్యుల బాధలు వాళ్ళకి ఒక లెక్క. పైగా రోమన్ చక్రవర్తులు బానిసలకి ఎంగిలి బెతుకులేసినట్టుగా మనకి ప్యాకేజీలను ఇసిరేస్తూ ఉంటారు. అసలే విపరీతమైన అవినీతి, లంచగొండితనం, కరప్షన్, వీటితో నిండిపోయిన వ్యవస్థ యంత్రాంగం. ఈ ప్యాకేజీలు మనలాంటి సామాన్యులకి ఎప్పుడు దాకా తీసుకొస్తారా? న్యాయం చేయగలరా? తీసుకురాగలరా? గత దశాబ్దంగా ఇలాంటి కుళ్ళు దిగజారిపోయిన రాజకీయాలను చూసి విసిగిపోయి నిరాశ నిస్పృహలు వచ్చి మీలాగే నాకు కోపం వచ్చింది. కానీ కోపం వచ్చి చేత కాకుండా పళ్ళు కొరుకుని ఇంట్లో కూర్చోవాలా, బయటకు వచ్చి పోరాటం చేయాలని నిర్ణయించుకున్న తర్వాత జనసేన పార్టీ పెట్టాను మీ అందరి తరపున పోరాటానికి.